వారు గిరిజనులు. వారి జీవనాధారం కావలిపట్నానికి ఉత్తరంగా ఉన్న డంపింగ్ యార్డు. ఇక్కడే చంటి పిల్లలతో అక్కడే దొరికే ప్లాస్టిక్ గోతాలను చెత్త మీద 4 కర్రల మీద వేసుకుని జీవనం గడిపేస్తుంటారు. జనం పారేసిన చెత్తనంతా కావలి మున్సిపాలిటీ డంపింగ్ యార్డుకు ట్రాక్టర్లతో తోలుతుంది. ఆ చెత్తే వీరి కుటుంబానికి బువ్వ పెడుతుంది. ఎవరో పారేసిన పరుపు చెత్తలో దొరుకుతుంది. అదే వారికి హంసతూలికా తల్పం. పారేసిన చీర వారి చంటి బిడ్డకు ఉయ్యాల గుడ్డగా మారిపోతుంది. కింద చెత్త, పైన ఆకాశం. వర్షం వచ్చినా, గాలి వీచినా, ఎర్రటి ఎండలు చెత్తను మండించినా అట్లాగే బతికేస్తుంటారు. 3 కుటుంబాలు, వారి పిల్లలు ఇక్కడ రోజంతా ప్లాస్టిక్ ఇనుములను ఏరుకుంటారు. వీటిలో అప్పుడప్పుడు పనికొచ్చేవి కూడా దొరుకుతుంటాయి. అయినా అన్నిటినీ పావలాకో అర్ధకో అమ్ముకోవలసిందే. చెత్తలో సేకరించిన ప్లాస్టిక్ ఇనుములను అమ్ముకుంటేనే వీరికి రోజు గడుస్తుంది. ఆడవాళ్లు, పిల్లలు వస్తువులను ఏరి అక్కడే దొరికే ప్లాస్టిక్ గోతాలలో వేస్తారు. తర్వాత పాత సామాన్లు కొనుక్కునే వారికి వాటిని వారి మగవాళ్లు తీసుకెళ్లి విక్రయిస్తారు. వీరు కావలిపట్నానికి సమీపంలోని బుడంగుంట, మనంకి దిన్నెల్లో ఉంటారంట. అప్పుడెప్పుడో ఏమో కానీ వారెప్పుడూ డంపింగ్ యార్డ్లోనే కనిపిస్తారు. నాగరికులు పనికిరావని అంటూ పడేసే చెత్త కొంతమందికి కడుపు నింపుకునేందుకు తోడ్పడుతుంది. ఇది వీరి జీవన చిత్రం. ఈ పరిస్థితిని మార్చవచ్చు, కానీ మార్చేందుకు ప్రయత్నించే వారు కనపడరు. ఒకరు ఎవరైనా వీరిని మార్చాలని ప్రయత్నించినా మారేందుకు సిద్ధంగా ఉండరు. అయినా వారిని మార్చాల్సిందే. కావలి పట్టణంలో చాలా మంది అభ్యుదయవాదులున్నారు. వీరంతా అవసరం లేదు. ఏ ఒక్కరైనా నడుం బిగిస్తే ఇటువంటి వారికి మంచి జీవితాన్ని ఇవ్వవచ్చు. వారి బిడ్డలను దత్తత తీసుకుని చదివించనువచ్చు. మొత్తంగా మంచి భవిష్యత్తును ఆ కుటుంబాలకు అందించవచ్చు. ఆ దిశలో ఎవరైనా ముందుకు వస్తే వారికి వీరు జీవితాంతం రుణపడి ఉంటారు. కొంచెం ఆలోచించాల్సిన అవసరం సమాజ మార్పును కోరే వారికి ఉంది. మరి ఏ ఊరి మీద? బుడంగుంట. ఇప్పుడు ఏనే ఉంటారా? ఏం చేస్తుంటారు ఇక్కడ? కాగితాలు ఏరుకుంటారు. మీ ఆయన ఏం చేస్తుంటాడా? మీకు ఇల్లు లేదా? సొంత ఇల్లు లేదా? ఏమి గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదా? సొంత ఊరు బుడంగుంట అయితే ఇక్కడికి వచ్చినారు. ఏనే ఉంటే దోమలు, ఏములు, పాములు, పురుగు పుట్ట ఏమి ఉండవా? ఇబ్బంది కదా. మీ ఆయన ఏం చేస్తుంటాడా? రోజు ఏమో ఎంత సంపాదిస్తారు? 150-200 వస్తాయి. పిల్లల్ని పాపం అట్లా పనుకొని పెడతా ఉంటే అట్లా ఇబ్బంది కదా. ఒక అమ్మాయినా? ముగ్గురు. మిగిలిన వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారు? ఎక్కడ బుడంగుంటలో ఉంటారు. మీరు కంప్లీట్గా ఏనే ఉంటారు? 360 రోజులు ఏనే ఉంటారు. వర్షాలు పడ్డప్పుడు ఏం చేస్తారు? ఇంటికి వెళ్తారు. రోజు 100-150 వస్తాయి. ఎక్కడ ఉంటారు మీరు మామూలుగా? ఇక్కడ ఎవరు ఉంటారు? కాపురం. మిమ్మల్ని అడగరా? వద్దనరా? ఎన్ని గంటలకు వస్తారు పొద్దున్నే? చూడు. ఇంక మీకేమి ఇల్లు ఏమి లేవా? ఏడున్నాయి? ఆవుదాలు తిన్నాయి. మీకు ఇందిరా మిల్లు ఏం రాలా? ఏడిచ్చినారు? ఆవుదాలు తినలో ఇచ్చినారు. రోజు ఇక్కడికి వచ్చి పని చేసుకొని పోతుంటారా? ఇక్కడేమి పొద్దుస్తాం ఎట్లా? ఈ మురికిలో, చెత్తలో, చెదారంలో ఉంటుంటే ఎట్లా? అట్లా కదమ్మా, పొద్దుస్తూ ఉంటే మామూలుగానే ఉండలేం కదా వాసనకి. రెడీ చేస్తున్నారా? వారం రోజులుగా కావలి టౌన్ 11వ వార్డు అంబేద్కర్ నగర్ లో డ్రైన్లను శుభ్రపరచడం లేదని, అలాగే డంపర్ బిన్లు నిండిపోయి రోడ్డు మీద చెత్త పరచుకుపోతున్న శుభ్రం చేయటం లేదని 11వ వార్డు ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావలిపట్టణం రామూర్తిపేటలోని సాయిబాబా ఆలయంలో గురువారం అన్నదానం జరిగింది. భక్తులు పాల్గొని సాయినాథుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మాట్లాడండి
కావలి పురపాలక సంఘ పరిధిలోని 14వ వార్డు ముస్నూరు అరుంధతిపాలెంలో ఒకే ఒక బావి ఉంది. దాదాపు 200 కుటుంబీకులు నివసిస్తున్న ఈ ప్రాంతంలో మంచినీళ్లు ఈ బావి నుండి తరచూ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ అరుంధతిపాలెం కావలి పురపాలక సంఘంలో విలీనమైన ఇంతవరకు మౌలిక అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వకపోవడం పట్ల గ్రామ నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు మంచినీటికైనా ప్రాధాన్యత ఇవ్వమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కావలి పట్టణం 12వ వార్డు అరుంధతిపాలెంలో ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు ఇంటి మీదకు కరెంటు పోలు వంగిపోయింది. స్తంభం వాలి ఉండడంతో ప్రమాదం జరుగుతుందేమోనని గృహ నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కరెంటు సప్లై కూడా అవుతుంది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కరెంటు స్తంభాన్ని దాని స్థానంలో ఉంచాల్సిన అవసరం ఉంది. వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తిగా శిథిలమైపోయింది. పెచ్చులూడిపోయున్నాయి. ఏ క్షణమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయినా నీరు దానిలోకి పంపింగ్ అవుతుంది. తిరిగి వినియోగదారులకు పంపిణీ అవుతుంది. కావలి మున్సిపల్ పరిధిలోని ముస్నూరు ట్రంక్ రోడ్డు సమీపంలో మహాలక్ష్మి గుడి పక్కనున్న ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ను వెంటనే పగలకొట్టి నూతన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు స్పందించండి. ఆముదాల్ దిన్నా క్రాస్ రోడ్స్ లోని బస్ షెల్టర్ సమీపంలోని పొలాల్లో పారుదల కాలువలలో కావలి హరిజన పాళ్లానికి చెందిన 27 సంవత్సరముల పరి శ్రీనివాసులు మృతుడే కనిపించాడు. కొంచెం మతి స్థిమితం లేని శ్రీనివాసులు బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పర్రి ముసలయ్య కుమారుడే మృతుడు శ్రీను. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన పిల్లడు మన ఆడను పోయారు వెంటనే ఫోన్ వచ్చింది. ఏంటంటే రేపు